అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి నేనే రిప్లై ఇస్తున్నానండి. ఐఎమ్ ది వన్ హూ ఈస్ టైపింగ్ ఆల్ ది కమెంట్స్. సో ఆ కమెంట్స్ టైప్ చేస్తున్నప్పుడే మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. సో మీలో చాలామంది నాకు గుర్తుండిపోయారు. సో పేర్లు చెప్పను కానీ ఐ రిమెంబర్ ఎవ్రీబడి. సో దేవుడు ఇంకా మీ జీవితంలో అద్భుతమైన సాక్ష్యాలను ప్రభు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. ఈరోజు మనం అంటూ ఉంటాం, అన్న దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని చిత్తంలో ఎట్లా నడవాలి, దేవుని చిత్తంలో నడిస్తే ఏం జరుగుతుంది అని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. సో ఈరోజు దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈవెన్ ఐ టు ఫాలో దట్. నేను కూడా దాన్నే పాటించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. మనకి తెలియకుండానే డిసెంబర్కి దగ్గరికి వచ్చేసాం. మనందరి సంఘాల్లో క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ ఆరాధన జరిగినప్పుడు 31st నైట్ సర్వీస్ జరిగినప్పుడు కూడా మనం క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి కొంచెం ట్రెండీగా వాటిని వాడుతున్నారు. కానీ చాలా సంఘాల్లో క్యాండిల్స్ని వెలిగించి వారు దాన్ని అట్లాగా పట్టుకొని చాలా చక్కగా ఆరాధన జరిగిస్తూ ఉంటారు. ఈరోజు దాంట్లో ఒక చిన్న పాఠాన్ని మీకు నేర్పిస్తూ ఉంటాను. క్యాండిల్ కనిపిస్తుందా? సో ఈ క్యాండిల్ మనకు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే దైవ సేవకులు ప్రార్థన చేసి బలిపీఠం మీద స్టేజ్ మీద ఒక కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది సంఘబిడ్డలందరూ చక్కగా వెలిగించుకుంటూ ఉంటారు. మంచిగా అది ఒకరి దగ్గర నుంచి ఒకరికి అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో. దాంట్లో ఉండే ఐక్యత మన ఆత్మీయ జీవితంలో కనిపించట్లేదు. దాంట్లో ఉండిన ఆసక్తి మనకు ఆత్మీయ స్థితిలో కనిపించట్లేదు. కొవ్వొత్తు వెలిగించగానే మనం మన చేతులు ఇట్లా అడ్డుపెట్టుకుంటాం, అంతే కదా. ఎందుకు? ఇది ఆరిపోకుండా ఉండాలని. తర్వాత ఎవరన్నా దీన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంటే వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇంకా చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆరిపోతే ఎవరన్నా కొవ్వొత్తు ఎవరిదన్నా క్యాండిల్ వెలుగుతూ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి మనం వెలిగించుకుంటూ ఉంటాం. ఎంత బాగుంటుంది. ఇలాగే మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ఉండలేకపోతున్నాం? మన ఆత్మీయ స్థితిని ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాం? ఎవరన్నా వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని ఆర్పడానికి లేకపోతే దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక కొవ్వొత్తుని కాపాడుకోవడానికి మనం వేరే ప్రాంతానికి మారిపోతూ ఉంటాం, ప్లేస్ మారిపోతూ ఉంటాం, వెళ్ళిపోతాం అక్కడ నుంచి. మరి మన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు ఇట్లా ఓపెన్గా వదిలేసి వేరే వారు ఆర్పుతున్నా మనకి ఎందుకు చలనం ఉండట్లేదు? ఒకవేళ ఆరిపోతుంటే వెలిగించబడిన వారి దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ వెలుగుతున్న వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెలిగించుకోలేకపోతున్నాం? ఈరోజు చాలామంది జీవితాలు అలాగే పాడైపోయండి. కొవ్వొత్తులో ఉండే ఐక్యత మన ఆత్మీయ జీవితాలు కనిపించట్లేదు. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిదయ్యా. ప్రభు చిత్తం అంటే ఏంటి తెలుసా? నువ్వు వెలిగించబడాలి. ఆరిపోతున్న అనేక మందిని వెలిగించగలగాలి. అది ప్రభు చిత్తం. దేవుని చిత్తంలో నడిస్తే మెండిన ఆశీర్వాదాలను చూడగలవు. అట్లాంటి కృప ప్రభు మనందరికీ దయచేదురుగాక. ఆమేన్.